శ్రద్ధ సబూరి ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు నా జీవితంలో జరిగిన ఇంకొక సాయిబాబా లీల చెప్దాం అనుకుంటున్నాను. ఒకసారి నేనెప్పుడూ ఎంఎస్‌సి చదివేటప్పుడు ఎంఎస్‌సి మ్యాథ్స్ చేస్తున్నప్పుడు ఒంగోలులో చదివానండి. అప్పుడు అంటే చదివేటప్పుడు మనకంత టైం ఉండదు గదా! అందుకని బాబా చరిత్ర అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు సెలవుల్లో చదివేదాన్ని. ఇంక డైలీ అయితే బాబా చాలీస్ ఉంది కదా! సాయిబాబా చాలీస్ చదువుతూ ఉండేదాన్ని. ఓన్లీ అది మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో సాయిబాబా చాలీస్ చదువుకునేదాన్ని. ఒకసారి ఏమైందంటే థర్డ్ సెమిస్టర్‌లో నాకు ఒక రిజల్ట్స్ వచ్చాయండి. రిజల్ట్స్ వచ్చాక గ్యారంటీగా నేను ఆ సబ్జెక్ట్ పాస్ అవుతాను. అంటే మాకు మ్యాథ్స్‌లో చాలా ఉంటాయి పేపర్స్. థర్డ్ సెమిస్టర్‌లో ఒక పేపర్ మాత్రము ఫెయిల్ అని వచ్చిందండి. నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే బావ మీద నమ్మకం ఉంది. ఎగ్జామ్ కూడా గట్టిగా పాస్ మార్కులు గ్యారంటీ అని మాత్రం రాసున్నాను. ఎందుకంటే నాగార్జున యూనివర్సిటీలో ఆహ్, కొంచెము టఫ్‌గానే రుద్దుతారండి. మాకంతా థియరీ పార్ట్ ఉంటుంది. లెక్కలు సాల్వ్ చేసి అట్లా ఉండదు. ఎక్కువ థియరీ పార్ట్ అనమాట. థీరమ్స్ ఎక్కువుంటాయి. అలాగా థర్డ్ సెమిస్టర్‌లో ఒక పేపరు ఫెయిల్ అని వచ్చింది. కానీ నేను కుంగిపోలేదండి. అంత బాధలో గూడా కాన్ఫిడెన్స్‌తో తీవ్రంగా బాబా చాలీస చేస్తూనే ఉన్నానండి గట్టిగా. నంబర్ ఆఫ్ టైమ్స్ నాకు గుర్తొచ్చినప్పుడల్లా చేస్తూనే ఉన్నాననమాట. అయితే అలా చేస్తూ రీవాల్యుయేషన్‌కి కట్టానండి రూ. 500. మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, నాగార్జున యూనివర్సిటీలో మ్యాథ్స్‌లో నీకు 18 మార్కులు ఖచ్చితంగా కలవు. అదే సరిగ్గా గుర్తులేదండి. 18, 17 అట్లా అనమాట. ఎక్కువే. 15 పైనే అనమాట. 15 మార్కులు కూడా కలపరు. 15 మార్కులు కూడా కలపరు. 15 మార్క్స్ కూడా కలపరు. కాబట్టి నువ్వు రీవాల్యుయేషన్‌కి కట్టడం దండగా. దాని బదులు ఏ పండ్లో కొనుక్కోవడం బెస్ట్. రీవాల్యుయేషన్ కట్టొద్దు. మళ్ళీ ఎగ్జామ్ రాసుకో అని చెప్పారండి. కానీ నేను బాబా మీద నమ్మకంతో నేను ఎగ్జామ్ ఖచ్చితంగా రాశాను. బాబా మీద నమ్మకం ఉంది. మరి ఎందుకు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు అని నేను కాన్ఫిడెన్స్‌తో ఓన్లీ బాబా ఒకటే అనుకున్నాను. బాబా నేను నిన్ను నమ్ముకున్నాను. మా ఫ్రెండ్స్ అందరేమో కట్టొద్దని చెప్తున్నారు. కానీ నాకు నీ మీదే 100% నమ్మకం ఉంది. ఖచ్చితంగా నేను పాస్ అవుతాను నమ్మకం ఉంది కాబట్టి నీ మీద భారం వేసి మళ్ళీ కడుతున్నాను అని చెప్పుకొని బాబా చాలీసా పారాయణ చేశానండి. అదొక్కటే చేశాను. ఇంకా రీవాల్యుయేషన్ కట్టాను. తర్వాత రిజల్ట్స్ వచ్చాయండి. విచిత్రంగా 18 మార్కులు కలిసాయండి నాకు. కలిసి పాస్ అయ్యాను థర్డ్ సెమిస్టర్. ఆ ఒక్క పేపర్ వల్ల ఇబ్బంది అయ్యేదండి. ఇప్పుడు ఆ ఒక్క పేపర్ పాస్ అవ్వడం వల్ల అంత పాస్ అని వచ్చిందండి సర్టిఫికేట్లు. చూడండి బాబా తలుచుకుంటే ఎంత అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలడని నిరూపించాడండి. ఓం సాయిరామ్. ఇప్పుడు మా స్నేహితురాలు లీల ఒకటి విందామండి. ఫస్ట్ టైం బాబా గారు నాకు నేను 10th క్లాస్లో ఉండగా కళ్ళు కనిపించారు. అప్పటిదాకా నాకు చిన్నప్పటి నుంచే ఫస్ట్ బాబా గారిని పూజించుకునేదాన్ని. బాబా గారు అంటేనే నాకు చాలా ఇష్టం. ఆయన తప్పించి ఇక వేరే దైవాన్ని కొలిచేదాన్ని కూడా కాదు. ఎప్పుడు బాబా గారు. సెవెంత్ క్లాస్ చదివేటప్పటి నుంచి గురువారాలు ప్రతి గురువారం బాబా ఒక్క పొద్దులు ఉండడం చేసేదాన్ని. 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అయ్యాం కదా కాస్త, ఇంకా బాబా గారి మీద గట్టిగా నమ్మకం ఏర్పడింది. పైగా బాబా గారి టెంపుల్ వెనకనే మా స్కూల్ ఉండడం నాకు అది బాగా ప్లస్ అయ్యింది. స్కూల్లో వదిలిపెట్టగానే బాబా గుడికి వెళ్ళడం, అక్కడ ప్రసాదం తీసుకోవడం. ఫస్ట్ నేను ప్రసాద భక్తురాలని, తర్వాత బాబా భక్తురాలని అయ్యానేమో. అది సగం అయ్యుండొచ్చు. ప్రసాదం కోసం బాబా దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను ఆయనకి దగ్గర అయిపోయాను. ఫస్ట్ నాకు లీల ఏంటంటే 10th క్లాస్లో రిజల్ట్స్ వచ్చాయి. అందరివి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. నాది మాత్రం రాలేదు. మా స్కూల్లో నాది ఇంకొక 2-3 మా సిస్టర్వి రాలేదు. నేను ఆ రోజంతా కూర్చొని నైట్ ఏడ్చేశాను. బాబా అందరి రిజల్ట్స్ వచ్చేసాయి, నాది రాలేదు. అవి బిగ్ హెడ్లో పడ్డాయి అనమాట. మా రిజల్ట్స్ ఏమైనా అంటే బిగ్ హెడ్లో పడ్డాయి. అందరి రిజల్ట్స్ వచ్చేసాయి. మా తర్వాత చాలా రోజులకు వచ్చేసాయి. ఇంకెన్ని రోజులు రాకపోయేసరికి ఇక నేను ఫెయిల్ అయిపోయానా, కానీ ఎగ్జామ్ చాలా బాగా రాశాను, ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పేసి ఒకరోజు బాగా ఏడ్చేసింది. బాబా గారి దగ్గర చెప్తున్నాను, నేను ఎందుకు నువ్వు ఇలా ఎందుకు చేసావు, నేను బాగా రాశాను కదా ఎగ్జాము, నేను ఫెయిల్ అయ్యానా, లేకపోతే అసలు మా మార్కులు ఏమని ఎక్కడ రాలేదు, ఏ పేపర్లో రాలేదు అని చెప్పేసి ఏడ్చేశాను. ఆ నైట్ బాబా గారు నా కల్లో కనిపించి
తల్లి నువ్వు ఏడవకు, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, తొందరలోనే నీ మార్కులు వస్తాయి, నువ్వు బాధపడకు, నేనున్నా నీకు, నేను చూసుకుంటానని చెప్పారు. అంటే నెక్స్ట్ వీక్లో మా రిజల్ట్స్ వచ్చాయి, నేను ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. ఇది ఫస్ట్ బాబా గారు నాకు కనిపించి నాతో మాట్లాడి నాకు చూపించిన ఫస్ట్ లీల. సాయిరామ్ అండి. మరో లీలతో మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. శ్రద్ధ సబూరి.